మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి వాళ్ళ మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. దీంతో గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి రామారావు జాయిన్ అవుతూ ఉన్నారు పిన్నెల్లి నివాసం నుంచి. రామారావు, చక్రి, ఏదైతే టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి మరికొద్దిసేపట్లో మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. సో ఈ నేపథ్యంలోనే గురజాల సబ్ డివిజన్లో పోలీసులు భారీ స్థాయిలో ఆంక్షలు పెట్టారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా మాచర్ల రాకుండా కూడా పూర్తి స్థాయిలో అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మాచర్లో సెక్షన్ 144 అలాగనే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని ఇప్పటికే ఆ జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పడం జరిగింది. ఎవరు మాచర్ల రావటం కానీ ర్యాలీలు కానీ చేయటం కానీ కుదరదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేస్తూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. చూసినట్లయితే పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరు కూడా ఇక్కడికి రాకుండా కూడా అన్ని రెండు పక్కలా కూడా ఏదైతే మనం ప్రజెంట్ విజువల్లో చూడొచ్చు అది మాచర్ల ఆ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇల్లు. సో ఆయన ఇంటికి రెండు వైపులా కూడా కంప్లీట్గా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేయట్లేదు. ఇప్పటికే ఎర్రగొండపాలెంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. అలాగనే సిద్ధార్థ రెడ్డి కూడా ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే కొంతమంది నేతలు ఇక్కడికి చేరుకున్నప్పుడే మిగతా నేతలు ఎవరిని కూడా రాకుండా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగనే హౌస్ అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా మాచర్లో చూసుకున్నట్లేదు, ఎందుకంటే 10:30 సమయంలో ఇద్దరు కూడా మాచర్ల కోర్టులో లొంగిపోవటానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మాచర్లో కంప్లీట్గా కూడా ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే ఏదైతే మాచర్ల వైపు వచ్చేటువంటి వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలన్నింటినీ కంప్లీట్గా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో లొంగిపోయే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఎవరు రాకుండా అలాగనే ఇబ్బంది లేకుండా జరిగే విధంగా పోలీసులు ఏర్పాటు చేశారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామారావు.